Cheers. చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక, చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక, చూచుచున్నాము నీ వైపు, చూచుచు నీ ప్రేమ సొంపు సువార్తను, చాచుచు కరములు చక్కగా నీ వైపు, చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక, చూచుచున్నాము నీ వైపు. మేమరులమయ్యుంటిమి మార్గము వీడి, మేమందరము పోతిమి మార్గము వీడి, మేమరులమయ్యుంటిమి. ప్రేమ చిన్నప్పుడు ప్రియతనయు నంపించి, క్షేమ మార్గము మాకు ప్రేమను చూపితివి, చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక, చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక, చూచుచున్నాము నీ వైపు. నిన్ను నమ్ము పాపులకు వారెవ్వరైనా, నేను మరొచ్చు వారలకు వారెవ్వరైనా, నిన్ను నమ్ము పాపులకు నిన్నుడవు కేడెంబు నీ జగతిలో నగుచు, దినుడవు కేడెంబు నీ జగతిలో నగుచు, కనుపరచుచుందువు ఘనమైన నీ ప్రేమ, చూచుచున్నావు నీ వైపు మా ప్రియ జనక, చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక, చూచుచున్నాము నీ వైపు. నీ భయము మాయడలను నిలుపుము, నీదు ప్రభావము రంగను నిలుపుము, నీదు నీ భయము మాయడలను, నీ భయము చే మేము వైభవముందుచు, నీ భయము చే మేము వైభవముందుచు, నే భయము లేకుండా నీ భువిని కొన్నాళ్ళు, చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక, చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక, చూచుచున్నాము నీ వైపు. దయచూచి మమ్మునెప్పుడు మంచివి అన్ని దయచేయుమెల్లప్పుడు, మంచివి అన్ని దయచూచి మమ్మునెప్పుడు, దయచేయరానివి దయచేయమని గోరా, దయచేయరానివి దయచేయుమని గోరా, దయ చూపి మన్నించు దయగల మా తండ్రి, చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక, చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక, చూచుచున్నాము నీ వైపు.
ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో నుండి 198వ పాట పాడుకుందాం. 198. సిలువే నా శరణాయనో రా, సిలువే నా శరణాయనో రా, సిలువయందే ముక్తి బలము చూచితీరా, సిలువే నా శరణాయనో రా, సిలువను రాలేసు పలికిన పలుకులందు, సిలువను రాలేసు పలికిన పలుకులందు, విలువలేని ప్రేమామృతము గ్రోలితీరా, సిలువే నా శరణాయనో రా, సిలువను జూచు కొలది శిల సమానమైన మనసు, సిలువను జూచు కొలది శిల సమానమైన మనసు, నలిగి కలిగి నీరగుచున్నది రాని, సిలువే నా శరణాయనో రా, సిలువను తరచితి విలువ కందగరాని నీ కృప, సిలువను తరచితి విలువ కందగరాని నీ కృప, కలుషమెల్లను ఆపగజాలును రాని, సిలువే నా శరణాయనో రా, పలువిధ పదములరసి ఫలితమేమి జ్ఞానరైక, పలువిధ పదములరసి ఫలితమేమి గానలేక, సిలువ ఎదుటను నిలచి నాడను రాలి, సిలువే నా శరణాయనో రా, శరణు యేసు శరణు 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 నా ప్రభువా, శరణు యేసు శరణు 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 నా ప్రభువా, దురిత దూరుడ నీదరి చేరితి రాని, సిలువే నా శరణాయనో రా, నీ సిలువే నా శరణాయనో రా, సిలువయందే ముక్తి బలము చూచితీరా, నీ సిలువే నా శరణాయనో రా.
ఆంధ్రప్రదేశ్ కీర్తనలో నుండి 331 పాట. అపరాధిని యేసయ్య కృప చూపి ప్రభుమయ. 332 పాట. అపరాధిని యేసయ్య కృప చూపి బ్రోవుమయ్యా, నెపమెంచకయని కృపలో, నెపమెంచకయని కృపలో అపరాధములను క్షమించు, అపరాధములను క్షమించు. అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా, ప్రకాలో బల్లెపు పోటు గ్రక్కున పొడచితినేలే, మిక్కిలి బాధించితిని, మిక్కిలి బాధించితిని, మక్కువ చూపితివయ్యో, మక్కువ చూపితివయ్యో. అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా, నెపమున కిరీటంబు తెల్లని సేముల నిడితి, లాతో కిరీటంబు నల్లిని శిరమున నిడితి, నా వల్ల నేరమాయే, నా వల్ల నేరమాయే, చల్లాని దయగల తండ్రి, చల్లాని దయగల తండ్రి. అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా, అంబుగొనగా చేదు చిరకాను ద్రావ నిడితి, దాహంబుగొనగా చేదు చిరకాను ద్రావ నిడితి, ద్రోహుండనై చేసితిని, ద్రోహుండనై చేసితిని, దేహంబుగాయములను, దేహంబుగాయములను. అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా, ఘోరంబుగా దురితిని, నేరంబులను చేసితిని, ఘోరంబుగా దురితిని, నేరంబులను చేసితిని, క్రూరుండనై కొట్టితిని, క్రూరుండనై కొట్టితిని, ఘోరంపు పాపిని దేవా, ఘోరంపు పాపిని దేవా,
అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా చిందేతి రక్తము నాకై పొందిన దెబ్బల చేత చిందేతి రక్తము నాకై పొందిన దెబ్బల చేత నిందాలు పెట్టితి నయ్యో దాలు పెట్టితి నయ్యో సందేహమేలనయ్యా సందేహమేలనయ్యా అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా శిక్షకు పాత్రుడనయ్యా రక్షణది చితివయ్యా అక్షయ భాగ్యమునియా అక్షయ భాగ్యము నీయా మోక్షం చూపితి వయ్యా మోక్షం చూపితి వయ్యా అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా నెపమెంచకయని కృపలో అపరాధములను క్షమించు అపరాధములను క్షమించు అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా సమయంలో ఇదేనో వాక్య సందేశాన్ని అందించడానికి సంఘం సిద్ధపరిచిన ప్రియదాసులు పెద్దలు ఆనందరాజు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. దైవ సన్నిధిలో ఎన్నో దేవుని వాక్యాన్ని ప్రియదాసులు మనకు అందించబోతున్నారు. సమయంలో దేవుని వాక్యం చదువుకుందాం. లూకా సువార్త 19వ అధ్యాయము 41వ వచనం నుండి 44వ వచనం వరకు గల వాక్య భాగాన్ని మన మధ్యలో యవనస్తురాలు పెనుమూలి సంధ్య ఉన్నారు. వారు ముందుకు వచ్చి వాక్యం చదువుతారు. లూకా సువార్త 19వ అధ్యాయము 41వ వచనం నుండి 44వ వచనం వరకు గల వాక్య భాగం. లూకా సువార్త 19వ అధ్యాయము 41వ వచనం నుంచి 44 వరకు. ఆయన పట్టణముకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి, నీవును ఈ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకుని ఎడల నీకెంతో మేలు. కానీ ఇప్పుడవి నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నవి. ప్రభు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరుగకుంటివి కనుక నీ శత్రువులు
నీ చుట్టూ గట్టుగట్టి ముడివేసి అన్ని ప్రక్కలకు నిన్ను అరికట్టి నీలోనున్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపిరి. నీలో రాతి మీద రాయి నిలిచి ఉండు నీయని దినములు వచ్చునని చెప్పు. ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ప్రియ పెద్దలు డేనియల్ కోటేశ్వరరావు గారు ఉన్నారు. వారు ముందుకొచ్చి వాక్యం నిమిత్తం ప్రార్థన చేస్తారు. చేయరా? మన మధ్యలో ప్రియ దాసురాలు విజయలక్ష్మి గారు ఉన్నారు. వారు ప్రార్థన చేస్తారు. కృపాశక్తి సంపూర్ణుడ, సర్వశక్తిమంతుడ, మహాకృప కలిగిన తండ్రి, మహోన్నతుడ, నీకే స్తుతి స్తుతి స్తోత్రం 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 నాయన. పరిశుద్ధుడ పరిశుద్ధుడ పరిశుద్ధుడ, నిత్యము 1000 కోట్ల దూతలతో స్తుతింపబడుతూ ఆరాధింపబడుతూ పూజింపబడుతున్న తండ్రి, నీ బంగారు పాదాలకు వందనాలు స్తోత్రాలయ. గొప్ప తండ్రి, నీ బంగారు పాదాలకు వేలాది స్తుతులు స్తోత్రాలు. గడిచిన కాలం అంతే నీ రెక్కల నీళ్ళలో మమ్మల్ని కాచి కాపాడి నాయనా, ఇదిగో నేను ఈ శ్రమల ధ్యానాన్ని మేము జ్ఞాపకం చేసుకునే కృపను 5వ శుక్రవారంలోకి మమ్మల్ని నడిపించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నాయన. ఇదిగో ప్రభా, నీ బిడ్డనైనా వాక్య పరిచయంలో ఎత్తిపట్టి ప్రభా, మాకు కావలసిన ఆత్మీయ ఆహారాన్ని దయచేయండి తండ్రి. విని గ్రహించుకునే కృపను జ్ఞానాన్ని మాకు దయచేయండి. కూడి వచ్చిన బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి. వస్తున్న బిడ్డలు మార్గ మధ్యలో సకాలంలో నీ సన్నిధికి వచ్చుటకు నీ కృప చూపించమని, నీ సన్నిధి తోడుగా ఉంచమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియ దేవుని సంగమా, ఇదినో శిలువ శ్రమల వాక్య ధ్యానములలో భాగముగా మనం 5వ శుక్రవారం ప్రాతకాల ఆరాధనలో ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నా. దేవుడు గొప్ప దేవుడు, ఆయన మనలను కరుణించి వాడై ఉన్నాడు. మన మధ్యలో నేటి దినం వాక్యం అందించడానికి ప్రియ దాసులు ఆనందరాజు గారు సిద్ధపరచబడి ఉన్నారు. వారు దేవుని వాక్యం అందించడానికి యోగ్యత కలిగి ఆత్మీయతలు ఎదిగే గొప్ప దేవుని యొక్క సహవాసంలో ఎదిగేవారు కనుక ప్రభు వారికి ఇచ్చిన ఈ అవకాశాన్ని వారు సద్వినియోగం చేసుకోబోతూ ఉండగా మనమందరం కొద్దిసేపు దేవుని వాక్యాన్ని విని దేవునిలో బలపడదాం. వారిని ముందుకు ఆహ్వానిస్తూ దేవుని వాక్యం అందించాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు మహిమ కలుగునుగాక. ఈ అవకాశం నాకు కలిగించిన నా దైవజనులు అరుణ్ కుమార్ పాస్టర్ గారికి, పాస్టమ్మ గారికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే కూడి వచ్చిన సంఘస్థులందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు సన్నిధికి మనము వచ్చి ప్రభు యొక్క వాక్యాన్ని విని నేర్చుకొని వాక్య విషయాలు గల సంగతులను మరలా ఇతరులకు తెలియజేయటం ప్రభు మనకి ఇచ్చిన గొప్ప ధన్యత, ఆధిక్యత అని నేను భావిస్తూ ఉన్నాను. మరి ఈ సంఘంలో మరి దైవజనులు ప్రోత్సాహాన్ని బట్టి మరి వాక్య పరిచర్య చేయటానికి మరి ఎంతగానో ఆయన ముందుండి మనం నడిపిస్తున్న విధానాన్ని బట్టే మీకు దేవునికి స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాను. చదవబడిన వాక్య భాగంలో మనం లూకాసు వార్త 19వ అధ్యాయము 41 నుంచి 44 వచనాల వరకు ఒకసారి చదువుకుందాం. ఆ పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి, నీవును ఈ నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకునిన ఎడల నీకెంతో మేలు. కానీ
ఇప్పుడవి నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నవి. ప్రభువు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరుగకుంటివి గనుక నీ శత్రువులు నీ చుట్టూ గట్టు కట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి నీలోనున్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి నీలో రాతి మీద రాయి నిలవనీయుడని దినములు వచ్చునని చెప్పెను. ప్రియమైన దేవుని సంగమా, ఈ మాటలు ఎవరితో చెప్తున్నారు అని అంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆనాడు గాడిద పిల్ల మీద ఎక్కి యెరూషలేమును దర్శించిన దినం. యెరూషలేములోనికి ప్రవేశించినప్పుడు యెరూషలేమును చూచి ప్రభువు పలికిన మాటలు. ఆ ప్రాంతంలో ప్రభువు దర్శిస్తున్నప్పుడు ఆయన గాడిద పిల్ల మీద ఎక్కి ఆయన జన సమూహముతో యెరూషలేమునకు వచ్చాడండి. వచ్చి దాని విషయమై ముందుగా ఏడ్చాడంట. ప్రభువు దర్శించిన కాలము యెరూషలేము తెలుసుకోలేకపోయింది. ఆ కాలం ఏమిటో యెరూషలేము తెలుసుకుంటే ఎంతో మేలు. కాబట్టి నువ్వు తెలుసుకోలేదు గనక, అంటే నీ సమాధాన సంబంధమైన సంగతులను నీవు తెలుసుకోలేకపోయావు గనక నీ శత్రువులు నీ చుట్టూ గట్టు కట్టి ముట్టడి చేసి రాయి మీద రాయి నిలబడని దినాలు వస్తాయి పో అన్నాడండి. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, ప్రభువు నిన్ను దర్శించు కాలము ఏ కాలమో నువ్వు తెలుసుకోగలగాలి. ప్రభువు దర్శిస్తున్న కాలము ఏ కాలమో మనం తెలుసుకున్నట్లయితే మనకి ఎంతో మేలు అని ప్రభువు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. ఆదికాండము 8వ అధ్యాయము 22వ వచనం. ఇందులో ఒక 4 కాలాలు ఉన్నాయండి. భూమి నిలుచున్నంత వరకు వ్యధకాలము, కోతకాలము, శీతోష్ణములను, శీతాకాలమును, చాలండి. ఈ 4 కాలాలు, వ్యధకాలము, కోతకాలము, శీతాకాలము, వేసవి కాలము, ఒక వచనములోనే 4 కాలాలు ఉన్నాయి. ఇవి ఉండవలసిన దేవుడు తన హృదయంలో అనుకున్నాడండి. అలాగే బైబిల్లో చాలా కాలాలు ఉన్నాయి. నేను చదువుతున్నాను, వినండి. నిర్గమకాండము 34వ అధ్యాయము 21వ వచనము. నిర్గమకాండం 34వ అధ్యాయం 21 దున్ను కాలము. అలాగే లేవి కాండము 26వ అధ్యాయము 5వ వచనములో ద్రాక్ష పండ్ల కాలము. కీర్తనల గ్రంథము 74వ అధ్యాయము 17వ వచనములో వేసవి కాలము, చలికాలము, 2 కాలాలు అక్కడ రాయబడి ఉన్నాయండి. నిర్గమకాండము 21వ అధ్యాయము 19వ వచనంలో పని చేయని కాలము. బైబిల్లో చాలా కాలాలు ఉన్నాయండి. ప్రభువు యేసుక్రీస్తు వారు అంటున్నారు, ప్రభువు దర్శించు కాలము ప్రజలు ఈనాడు తెలుసుకోలేకపోతున్నారు. ఇక్కడున్న మనమందరము ఈరోజు ప్రభువు ఎందుకు దర్శిస్తున్నాడో ఆ కాలం ఏ కాలమో ఈరోజు తెలుసుకుందాం. ఈ ప్రాంత వాసులు కూడా కొన్ని దినాలుగా ఇక్కడ అరుణ్ కుమార్ పాస్టర్ గారి ద్వారా దేవుడు దర్శిస్తూ ఉన్నాడండి. ఎందుకు ఈ ప్రాంతాన్ని దర్శిస్తున్నాడో ఈ ప్రాంత వాసులందరూ తెలుసుకుంటే ఎంతో మేలు కదండి. అపోస్తల కార్యములు 3వ అధ్యాయము 21వ వచనం. ప్రభు ఎందుకు దర్శిస్తున్నాడో మనం తెలుసుకుంటే ఎంతో మేలు. అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చునని
దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. చాలండి. ప్రభువు నిన్ను దర్శించు కాలము ఏ కాలమో బైబిల్లో చాలా కాలాలు చూసాం కదండి, మనందరికీ తెలిసినయే. నేను ఒక 4 కాలాలు ఈరోజు మీ ముందుంచాలని ఆశపడుతున్నాను. ఈ వాక్యాంశం పేరు ప్రభువు నిన్ను దర్శించు కాలము. ఏ కాలమో మనం తెలుసుకుంటే ఎంతో మేలు. అన్నిటికీ కుదురుబాటు కాలము వచ్చునని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. ప్రభువు నిన్ను దర్శించు కాలము మొదటిదిగా కుదురుబాటు కాలము. ఏమండి, దీన్ని దిద్దుబాటు కాలం అని కూడా మనం అనవచ్చు. ప్రభువు మనకు కుదురుబాటు చేసుకోవాలనే ఆయన మనకు ఆయుష్నిచ్చాడండి. యేసుక్రీస్తు ప్రభువారు గాడిద పిల్లనెక్కి యెరూషలేము పట్టణమునకు సమీపించగానే యెరూషలేమును చూసి ముందుగా ఏడ్చి దాని విషయమై యెరూషలేముతో అంటున్నాడు, నీ సమాధాన సంబంధమైన సంగతులు నువ్వు తెలుసుకొనని ఎడల నీకు తెలుసుకుని ఎడల ఎంతో మేలు. కాబట్టి నువ్వు తెలుసుకోలేకపోయావు, ప్రభువు నిన్ను ఎందుకు దర్శిస్తున్నాడో నువ్వు తెలుసుకోలేకపోయావు గనుక నువ్వు ఏమంటున్నాడండి, శత్రువులు నీ చుట్టూ గట్టుగట్టి ముట్టడి చేసి నీకు రాయి మీద రాయి నిలబడని దినాలు నువ్వు చూస్తావనని యెరూషలేముతో అంటూ ఉన్నాడు. మత్తయి సువార్త 21వ అధ్యాయం 12వ వచనం. యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేమును ప్రవేశించి దేవాలయాన్ని కుదురుబాటు చేయటం ప్రారంభించాడండి. ఏ రకంగా కుదురుబాటు చేశాడు? మత్తయి సువార్త 21వ అధ్యాయం 12వ వచనం. యేసు దేవాలయములో ప్రవేశించి క్రయ విక్రయములు చేయువారిని అందరినీ వెళ్ళగొట్టెను. ఒకటి, క్రయ విక్రయములు చేయువారందరినీ వెళ్ళగొట్టాడు. చూడండి, రూకలు మార్చు వారిని బల్లలను, గువ్వలమ్ము వారి పీఠములను ప్రడదోశాడంటండి. దేవునికి స్తోత్రం. దేవుడు ఆలయంలోకి ప్రవేశించి మరి అక్కడ క్రయ విక్రయములను చేయు వారందరినీ వెళ్ళగొట్టాడంటండి. రెండవదిగా, రూకలు మార్చు వారిని బల్లలను, గువ్వలమ్ము వారి పీఠములను ప్రడద్రోసి యేసుక్రీస్తు ప్రభువారు వారందరినీ వెళ్ళగొట్టడం చూశాడు. అది దిద్దుబాటు చేసి ఆ దేవాలయాన్ని దిద్దుబాటు చేయటానికి యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేము పట్టణమునకు వెళ్ళారండి. నీ హృదయం కూడా దేవుడనే దేవాలయం, దేహం అనే దేవాలయంలో నీవు కూడా ఏ రీతిగా ఒకవేళ అక్కడ క్రయ విక్రయాల్లాగా ఒకవేళ అమ్మబడుతున్నావేమో మనము కూడా దాన్ని గమనించవలసిన విషయమై ఉన్నది. ఒకరోజు ఒకలాగా, ఒకరోజు ఇంకోలాగా ఉంటున్నావేమో. మరి అలాంటి పరిస్థితిలో మనం లేకుండా ప్రభువు నిన్ను దర్శించు కాలము నువ్వు తెలుసుకొని దేవునికి విముఖుడవై ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనము. తిమోతి మొదటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనము. దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగు ప్రవర్తించవలెనో అది నీకు తెలియవలెనని ఈ సంగతులను నీకు రాయిచున్నాను. దేవుని మందిరములో మనం ఎలా ఉండాలి అంటే, జీవము కలిగిన దేవుని మందిరములో మన ప్రవర్తన సరిచేసుకునే విధంగా ఉండాలండి. ఆ సంగతులను ఇక్కడ రాయబడి ఉన్నాయి. కుదురుబాటు చేసుకోవాలి. అందుకే ప్రభు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. ప్రభువు దర్శించు కాలము కుదురుబాటు కాలము. ఈ కుదురుబాటు ఈ రోజుల్లో మనుషుల్లో కుదురుబాటు లేదండి. ఊరకి అదిరిపాటు అయితే ఉంది కానీ కుదురుబాటు లేదు. జాగ్రత్త. దేవుడు నిన్ను దర్శించు కాలము నువ్వు ఎరిగి ఉండాలి. ఎరగకపోతే అదిగో యెరూషలేముకు ఏడ్చి చెబుతున్నాడండి ప్రభువు. ఇగో నువ్వు రాయి మీద రాయి నిలబడని రోజులు దినాలు నువ్వు చూస్తావని చెప్పి దేవుడు చెప్తూ ఉన్నాడు. కాబట్టి మనము కుదురుబాటు చేసుకొని మనకున్న సమస్యలు, మనుషులం కదండి, సమస్యలు లేకుండా ఉండవు. లోపాలు లేని మనుషులు ఈ లోకంలో ఎవరు ఉండరండి. కాబట్టి దిద్దుబాటు చేసుకోవటానికి
దేవుడు అవకాశం ఇస్తున్నాడు. యెరూషలేం పట్టణంలో దేవాలయాన్ని దిద్దుబాటు చేశాడండి. దేవాలయాన్ని దిద్దుబాటు చేసిన దేవుడు మరి ఆయన స్వరక్తం ఇచ్చుకున్న మరి మనలను మరి ఆయన దిద్దుబాటు చేయలేరంటారా? మనము కూడా అదే పరిస్థితిలో ఉంటే గనక ఒకవేళ దిద్దుబాటు చేసుకో, ఇదే నీకు సమయం. మరి కుదురుబాటు కాలం, ప్రభు దర్శించు కాలము కుదురుబాటు కాలం. రెండవదిగా ప్రభు నిన్ను దర్శించు కాలంలోనికి వెళ్దాం. మన ఎక్కడైనా మనం చేసే ఉద్యోగాల్లో కానీ మన వ్యాపారంలో కానీ ఎవరైనా మన పై అధికారి మనకి వస్తే గనక మనం ఏ రీతిగా అయితే కుదురుబాటు కలిగి ఉంటామో వారి ముందు, మరి మన స్వరక్తం ఇచ్చుకున్న మరి యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని దర్శిస్తున్నప్పుడు మరి మనం ఎంత కుదురుబాటు కలిగి ఉండాలండి? ఎంత కుదురుబాటు కలిగి ఉండాలి? మరి మనం కుదురుబాటుగా ఉండి దేవుడు ఏ రీతిగా ప్రభు మనల్ని దర్శిస్తున్నాడో ఆ దర్శించడానికి గల కారణం ఏంటో, ఆ చిత్తం ఏమై ఉన్నదో మనం తెలుసుకోవాల్సిన వారమై ఉన్నాం. ఎఫెసు సంఘానికి దేవుడు చెప్తున్నాడు, ఇదిగో నీ మొదటి ప్రేమను నువ్వు పోగొట్టుకున్నావు, కుదురుబాటు చేసుకో అని ప్రకటన గ్రంథంలో రాయబడి ఉందండి. అలాగే సార్దీస్ సంఘానికి కూడా నువ్వు కూడా ఒక కుదురుబాటు చేసుకోవాలి. ఏంటో తెలుసా? నీవు సార్దీస్ సంఘానికి చెప్తున్నాడు, నువ్వు ఒక కుదురుబాటు చేసుకోవాలని. జీవించుచున్నావన్న మాటే గాని నీవు మృతుడవే, దిద్దుబాటు చేసుకో అని చెప్తున్నాడండి. తుయతైరా సంఘానికి కూడా యెజబేలు స్త్రీని నీవు ఉండనిస్తున్నావు కాబట్టి కుదురుబాటు చేసుకోమంటున్నాడు. లవోదికీయ సంఘానికి కూడా నీవు చల్లగా అయినా లేవు, వెచ్చగానైనా లేవు, నులివెచ్చగా ఉన్నావు కాబట్టి కుదురుబాటు చేసుకో అని చెప్తున్నాడండి. మనం అనుకూలంగా లేకపోయినా సరే ప్రభు మాత్రం మనల్ని సరిచేసేవాడుగా ఉన్నాడు కాబట్టి మనం కుదురుబాటు చేసుకోవాలి. ఆయన గురించి బైబిల్ చెప్తుంది, ఆయన సమస్తమును బాగు చేయు వాడు. కాబట్టి మనకి ఏ సమస్యలో ఉన్నా, ఏ ఇబ్బందుల్లో ఉన్నా కుదురుబాటు చేసుకోవాలి. ప్రభు మనల్ని దర్శించు కాలము ఏ కాలం అండి? కుదురుబాటు కాలము. అలాగే రెండవ విషయానికి మనం వెళ్దాం. ప్రభు మనల్ని దర్శించు కాలము రెండవదిగా అపోస్తల కార్యములు 3వ అధ్యాయము 19వ వచనము. అపోస్తల కార్యములు 3వ అధ్యాయము 19వ వచనము. ప్రభువు సముఖము నుండి విశ్రాంతి కాలములు వచ్చును. ఏ కాలములండి? విశ్రాంతి కాలము. ప్రభువు నిన్ను దర్శించు కాలములో రెండవదిగా విశ్రాంతి కాలము. ప్రభువు నీకు ఎందుకు దర్శిస్తున్నాడు అని అంటే, ఏమండి, మీకు విశ్రాంతి ఇవ్వటానికే. ఈరోజు మనుషులకి విశ్రాంతి లేదండి. ఈరోజు మనుషులకి విశ్రాంతి లేదు. ఇగో మత్తయి సువార్త 11వ అధ్యాయం 8వ వచనంలో మనందరికీ తెలిసిన మాటే, ప్రయాసపడి భారము మోసుకునిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. ఎందుకు ఈ మాట ప్రభువు చెప్తున్నాడనంటే, ఈరోజు ప్రతి మనిషికి విశ్రాంతి లేకుండా అయిపోయిందండి. వారి జీవన శైలి మొత్తము కూడా విశ్రాంతి లేకుండా మనిషి సతమతమైపోతున్నాడు. అందుకే ప్రభు అంటున్నాడు, ప్రయాసపడి భారం మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను. ప్రభువు నిన్ను దర్శించు కాలము విశ్రాంతి కాలము. కాబట్టి ప్రభువుని మనము దర్శించినప్పుడు, ప్రభువు మనల్ని దర్శించినప్పుడు మనం తెలుసుకోవాలండి. తెలుసుకున్నప్పుడు మనకి విశ్రాంతి కలుగుతుంది. అసలు మనిషికి ఎందుకు విశ్రాంతి అవసరం? ఎందుకు దేవుడు మనకి విశ్రాంతి, ప్రభు మనకి ఎందుకు విశ్రాంతి ఇవ్వాలని కోరుకుంటున్నాడు? చూడండి, యోబు గ్రంథము 7వ అధ్యాయం 1వ వచనం. యోబు గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనం. ప్రభు మనకి ఎందుకు విశ్రాంతిని ఇవ్వాలి? ఆ భూమి మీద నరుల కాలము, యుద్ధ కాలము కాదా? చాలండి. భూమి మీదంటండి నరుల కాలం, యుద్ధ కాలము కాదా? అక్కడ కూడా యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. భూమి మీద నరుల కాలం యుద్ధ కాలం అండి. దేనితో యుద్ధం? మనం కూడా యుద్ధం చేస్తున్నాం. తెల్లారి లేచిన కాడ నుంచి సమస్యలతో యుద్ధం, అనారోగ్యంతో యుద్ధం, రోగాలతో యుద్ధం,
నిరుద్యోగంతో యుద్ధం, ఇరుగు పొరుగుతో యుద్ధం, ఒకరికి ఒకరు సఖ్యత లేక ఐక్యత లేక యుద్ధంతోనే మనము సమయాన్ని అంతా వృధా చేస్తున్నాం. అందుకే అంటున్నాడు ప్రభు, మీకు ఎక్కడుంది విశ్రాంతి? మీకు విశ్రాంతి లేదు. కాబట్టి నా వద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తానని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. అందుకే బైబిల్ చెప్తుంది, నీ భారము యెహోవా మీద మోపుము, ఆయన నిన్ను ఆదుకొనును. ఆయన నీకు విశ్రాంతి ఇవ్వాలని చూస్తున్నాడండి. విశ్రాంతి లేక ఈరోజు ఎంతో మంది సమస్యలతో సతమతమైపోతూ ఉన్నారండి. కాబట్టి దేవుడు అంటున్నాడు, ప్రభు నిన్ను దర్శించు కాలము, ఏ కాలమో నువ్వు తెలుసుకున్నట్లయితే గనక నీకు విశ్రాంతి లభిస్తుంది. ప్రభు నిన్ను దర్శించు కాలం. మూడవ విషయమై కీర్తనల గ్రంథము 89వ అధ్యాయము 47వ వచనం. ప్రభు నిన్ను దర్శించు కాలము మూడవదిగా నా ఆయుష్ కాలము. దేవునికి స్తోత్రం. ఇది తరిగిపోతుందండి, మన ఆయుష్ కాలము తరిగిపోతుంది. అందుకే బైబిల్లో ఒక మాట ఉంది కదా, ఒకడు లోకమంతా సంపాదించి ప్రాణము పోగొట్టుకున్నా ఏమి ప్రయోజనము. కాబట్టి ప్రభువు దర్శించు కాలం ఏ కాలమో తెలుసుకుంటే మన ప్రభు ఆయుష్ ఇచ్చే దేవుడు గనక ఆయన మనల్ని ఎందుకు దర్శిస్తున్నాడో మనం తెలుసుకుంటే ఎంతో మేలు. ఆనాడు యెరూషలేం తెలుసుకోలేకపోయింది గనక యెరూషలేంలో ఇప్పటికి కూడా ఇజ్రాయెల్లో యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. రాయి మీద రాయి నిలబడని దినాలు వచ్చేసాయి. కాబట్టి యెరూషలేము తెలుసుకోలేకపోయినా ఈరోజు ఈ సంగతులన్నీ మనం తెలుసుకుందాము గాక. ప్రభు మనకి అట్టి కృపను మనకు దయచేయను గాక. హిజ్కియా తెలుసుకున్నాడండి. హిజ్కియా ప్రభు ఎందుకు దర్శిస్తున్నాడో హిజ్కియా తెలుసుకున్నాడు గనకనే ఎంతకాలము ఆయన ఆయుష్ పొందుకున్నాడండి? 15 సంవత్సరాలు ఆయుష్ను పొందుకున్నాడు. లాజరు కూడా ప్రభు ఎందుకు దర్శిస్తున్నాడో లాజరు కూడా తెలుసుకున్నాడు గనక సమాధిలో నుంచి ఆయన కూడా లేవపడి ఆయుష్ని పొందుకోవటం మనం చూస్తూ ఉన్నాం. ప్రభు ఎందుకు దర్శిస్తున్నాడో తెలుసుకుంటే నీవు కూడా హిజ్కియా వల్లే ఆయుష్ పొందుకుందువు గాక. దేవుడి వాక్యమును దీవించును గాక. ప్రభువు నిన్ను దర్శించు కాలము మూడవదిగా నా ఆయుష్ కాలము. ఆయుష్ ఇవ్వడానికే ప్రభు నిన్ను దర్శిస్తున్నాడండి. ప్రభు నిన్ను దర్శించు కాలము ఆయుష్ కాలము కనుక నీవు ఆయన్ని తెలుసుకోగలిగితే ఆయుష్ నీదే. కీర్తనల గ్రంథము 92వ అధ్యాయం 15వ వచనం. కీర్తనల గ్రంథం 92వ అధ్యాయం 15వ వచనం. వారు ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుచుందురు, సారము కలిగి పచ్చగా నొందురు. ఈ సంఘములో ముసలితనముగా ఉన్న వయస్సు ఉన్నవారు నిజంగా చిగురించులాగన ఆయుష్ మీకు వచ్చేలాగన ప్రభువు మీకు దర్శించినప్పుడు మీరు అది తెలుసుకుంటే ఎంతో మేలు. అలాగే కీర్తనల గ్రంథము 91వ అధ్యాయం 16వ వచనంలో దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచెదను. ఏమండి, దీర్ఘాయువుని ప్రభు మనకి ఇస్తానంటూ చెప్తూ ఉన్నాడు. యోబు గ్రంథము 42వ అధ్యాయం 16వ వచనం. 42వ అధ్యాయం 16వ వచనంలో యోబంటండి 140 సంవత్సరాలు బ్రతికి కుమారులను 4 తరాల వరకు చూశాడంటండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయుష్ ఇచ్చే దేవుడు ఆయుష్నిస్తున్నప్పుడు మనము అవి పొందుకోగలగాలంటే ప్రభు నిన్ను దర్శించు కాలం ఏదో నువ్వు ఎరిగి ఉండాలి. ఆ కాలము నువ్వు తెలుసుకొని ప్రభు దర్శిస్తున్నప్పుడు ఆ చిత్తం ఏమై ఉన్నదో, ప్రభు చిత్తం ఏమన్నదో తెలుసుకొని అట్టి కృపను మనము పొందుకొని ఉండాలి. ప్రభు నిన్ను దర్శించు కాలము 4వదిగా రావలసిన కాలం. చూడండి, ప్రభువు నిన్ను దర్శించు కాలము రావలసిన కాలము. ఇర్మియా గ్రంథము
యేసునొద్దకి రావలసిన కాలము, అందుకే రావలసిన కాలము ఎరిగి జక్కయ్య యేసునొద్దకు వచ్చాడండి. జక్కయ్య మేడి చెట్టుపై ఉండి యేసుక్రీస్తు ప్రభువారు, జక్కయ్య నువ్వు త్వరగా దిగి రా అనగానే యేసుక్రీస్తు ప్రభువారు దర్శిస్తున్నాడు నన్నని చెప్పి జక్కయ్య ఏమాత్రమో ఆలోచించకుండా మరి త్వరగా మేడి చెట్టు మీద నుంచి దిగి వచ్చి యేసు రావలసిన కాలం ఇదే అని తెలుసుకొని ప్రభు నన్ను దర్శించాడని జక్కయ్య ప్రభు వద్దకు రావడం మనం చూస్తూ ఉన్నాం. అలాగే తప్పిపోయిన కుమారుడు, ఏమండి, తప్పిపోయిన కుమారుడు గురించి మనం తెలిసే ఉంది. మరి ఆయన పరిస్థితి బాగోలేదు, నాకు ఆహారము కూడా ఇక్కడ దొరకట్లేదు, కనీసం పందులు తిన్న పొట్టు కూడా, పందులు నన్ను తిననివ్వట్లేదని యేసు వద్దకు రావలసిన కాలము ఇదే అని ఎరిగి మరి యేసునద్దకు రావడం జరిగింది. రావలసిన కాలము, ప్రభువు నిన్ను దర్శించు కాలము, రావలసిన కాలము. తండ్రి వద్దకు నువ్వు జక్కయ్యలాగా మరి ప్రభు వద్దకు నిన్ను దర్శించినప్పుడు నువ్వు ఒకవేళ జక్కయ్యలాగా ఉన్నావేమో, ప్రభు వద్దకు రా, ప్రభు వద్దకు వస్తే నీకు మేలు. మరి అలాగే తప్పిపోయిన కుమారుడు తండ్రి వద్దకు ఏ రీతిగా వచ్చి ఉన్నాడో రావలసిన కాలము నువ్వు ప్రభు వద్దకు రావాలండి. లూకాసు వార్త 14వ అధ్యాయం 17వ వచనంలో 14 కొన్ని వచనాల్లో ఒక మనుష్యుడు విందు సిద్ధమై ఉన్నది, రండని పిలవబడి తన దాసుని పంపాడంటండి. మరి ఈనాటి క్రైస్తవ సమాజం ఎలా ఉందంటే, నువ్వు రావలసిన కాలము ఎరిగి కూడా ప్రభు వద్దకు నువ్వు రాలేకపోతూ ఉన్నావు. ఆ మనుష్యుడు విందు రెడీగా ఉంది, రెండయ్యా మీరు భోంచేద్దురు అని చెప్పి పిలిస్తే ఏమి చెప్పసాగారంటండి. అయితే వారందరూ ఏక మనసుతో నేపములు చెప్పసాగిరి, సాకులు చెప్పటం మొదలు పెట్టారంటండి. ఏమంటున్నారంటే, నేను ఇప్పుడు పొలం కొన్నాను, దాన్ని చూడటానికి వెళ్తున్నాను, నేను ఇప్పుడు రానన్నాడంటండి. రెండో వాడిని అడిగితే 5 జతల ఎడ్లను కొన్నాను, వాటిని పరీక్షించటానికి వెళ్తున్నాను, కాబట్టి నేను కూడా రాలేనని చెప్తున్నాడు. మూడో అతన్ని అడిగితే అతను అంటున్నాడు, నేను ఇప్పుడే పెళ్లి చేసుకున్నాను, నేను రావటం కుదరదని చెప్పి నెపాలు సాకులు చెప్పటం మొదలు పెడుతూ ఉన్నారు. మరి ప్రభు నిన్ను దర్శించిన కాలము, రావలసిన కాలమైంది ఎరిగి కూడా నీవు ప్రభు వద్దకు రాలేకపోతే మరి ప్రభు నిన్ను అదిగో యెరూషలేముతో ఏడుస్తూ చెప్తూ ఉన్నాడు, యెరూషలేమా యెరూషలేమా, మరి నువ్వు సమాధాన సంగతులను మరిచిపోయావు, నీ కన్నులకు అవి కనపడట్లేదు గనకనే నువ్వు రాయి మీద రాయి కట్టని దినాలు నీకు వచ్చేసాయని చెప్తూ ఉన్నాడు. కాబట్టి ప్రభు నిన్ను దర్శించు కాలం ఏ కాలమో, నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా సరే ప్రభు నిన్ను దర్శిస్తున్నాడు. నువ్వు అనారోగ్యంతో ఉన్నావు సరే, నువ్వు లెగవలేని స్థితిలో ఉన్నా సరే ప్రభు నిన్ను దర్శిస్తున్నాడు. ఎందుకు ప్రభు నిన్ను దర్శిస్తున్నాడో నువ్వు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ప్రియులారా. ఏ పరిస్థితిలో ఉన్నా సరే నువ్వు విలువైన వాడివే దేవునికి, విలువ లేని వాడివి అయితే కాదు. ప్రభు నిన్ను దర్శించు కాలము, రావలసిన కాలము. అలాగే ఆఖరిది ప్రభువు నిన్ను దర్శించు కాలము. 5వదిగా యెషయా గ్రంథం 60వ అధ్యాయం 22వ వచనం. యెషయా గ్రంథం 60వ, వారిలో ఒంటరి అయినవాడు 1000 మంది అగును, ఎన్నిక లేనివాడు బలమైన జనమగును, యెహోవానగు నేను తగిన కాలమున కార్యమును త్వరపెట్టెదను. చూడండి, ప్రభువు నిన్ను దర్శించు కాలము 5వదిగా తగిన కాలము. దేనికి తగిన కాలం అండి అని అంటే, మళ్ళా ఫస్ట్ నుంచి వద్దాం. కుదురుబాటుకు తగిన కాలము, విశ్రాంతి పొందుకోవటానికి తగిన కాలము, ఆయుష్ పొందుకోవటానికి తగిన కాలము, రావడానికి తగిన కాలము. మరి తగిన కాలమని, ఇదే అనుకూల సమయమని నువ్వు తెలుసుకోవాలి. మరి ఆయుష్ పొందటానికి మరి తగిన కాలమని నువ్వు తెలుసుకోగలిగితే నువ్వు
ధన్యుడివే, ధన్యురాలువే. ఈ కాలం ఏ కాలమో, ప్రభువు నిన్ను దర్శించు కాలము ఏ కాలమో నువ్వు తెలుసుకోవాలండి. ఆనాడు యెరూషలేము తెలుసుకోలేకపోయింది కనుకనే రాయి మీద రాయి కట్టలేని నిలబడని దినాలు వచ్చేసాయి. కాబట్టి ప్రభు దర్శించు కాలము ఏ కాలమో నువ్వు తెలుసుకోవాలి. మరి అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని బైబిల్లో రాయబడి ఉన్నది. కాబట్టి మరి అటువంటి అపాయ కాలమును నువ్వు తప్పించుకోవాలి అని అంటే ప్రభువు నిన్ను దర్శిస్తున్నప్పుడు నువ్వు ప్రభువుని ఎరిగి ఉండాలి, నువ్వు తెలుసుకోగలగాలి. ప్రభువుని తెలుసుకున్నప్పుడు నీకు ఇలాంటి దినాలు వస్తూ ఉంటాయి. మరి ప్రభువు నీకు ఇచ్చే ఆయుష్కాలంను మరి నువ్వు పొందుకోగలగాలి. ఆయన రావలసిన కాలం ఏదో నువ్వు గుర్తెరిగి ప్రభు వద్దకు రావలసి ఉన్నదండి. అలా తిమోతి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 6వ వచనములో 2వ తిమోతి 4:6లో నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది, నీకు వెడలిపోయే కాలము సమీపమై ఉన్నదండి. మరి మనం ఏ రీతిగా మరి ప్రభు మనల్ని దర్శిస్తున్నాడో, మరి ఆ దర్శనం ఏమై ఉన్నదో, ఆ కారణం ఏంటో మనం తెలుసుకోలేకపోతే వెడలిపోయే కాలం సమీపంగా ఉందండి. మరి 33.5 సంవత్సరాల యవ్వన వయసులో మరి మనకు రావలసిన నిందలు, మనం అనుభవించాల్సిన శిక్షనంతా మరి భూమికి ఆకాశానికి మధ్య సిలువలో వేలాడుతూ యేసుక్రీస్తు ప్రభువారు మరి ఆ వెడలిపోయే కాలాన్ని ఆయన మీద వేసుకున్నాడండి. మరి ఎంత మరి మనకున్న మన పాపాన్ని, మన శాపాన్ని అన్నిటినీ, మరి మనం చేసిన పాపాలకు ఆయన మరి ఎంతగా అవమానపడ్డాడండి సిలువలో. మరి ఈ దినాల్లో మరి మనం తెలుసుకోవాలి, ప్రభు దర్శిస్తున్నాడు. ప్రభు నిన్ను దర్శిస్తున్నప్పుడు ఆ దర్శనానికి గల కారణం ఏంటో నువ్వు తెలుసుకొని ఆ ప్రభు దర్శించిన కాలము ఎరిగి ప్రభువుని మరి మరి ఈ సన్నిధికి మీరు వచ్చి, ఓ ప్రభు, ఏ స్థితిలో నేనున్నానో, మరి ఇంకా రక్షణ లేకుండా ఉన్నానో, మారు మనసు లేకుండా ఉన్నానేమో, మరి నా కొరకు ప్రభువు మరి అవమానం పొందాడు, నా కొరకు రక్తాన్ని చిందించాడు, నా కొరకు సిలువలో మరణము పొందాడు అని చెప్పి తెలుసుకొని ప్రభు ఎందుకు దర్శిస్తున్నాడో నువ్వు తెలిసిపోయి ఆ వెడలిపోయే కాలాన్ని, ఆ సమీపముగా ఉన్న వెడలిపోయే కాలాన్ని తప్పించుకోగలాలి. పేతురు రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయం 5వ వచనములో ఉంది, కడవరి కాలము, కడవరి కాలమని రాయబడి ఉన్నదని ప్రియులారా. మరి అంత్య దినములలో అపాయ కాలములు వస్తున్నాయి గనక మరి మనము తెలుసుకోవాలి. ప్రభు నిన్ను దర్శించు కాలము మరి ఏ కాలమో మనం తెలుసుకున్నాం. తగిన కాలము ఇదే అని ఎరిగి మనం ఇంకా ప్రభు వద్దకు రాలేకపోతే మరి అదిగో యెరూషలేములో మరి అది ప్రభు చెప్తూ ఉన్నాడు, వెడలిపోయే కాలం వస్తుంది, అంత్య దినముల కాలము, అపాయ కాలములు వస్తాయి, జాగ్రత్త. మరి మనము ప్రభు దర్శించు కాలాన్ని ఎరిగి ఆ కాలం గురి మరి ఆ ప్రకారంగా మరి దేవుని యొద్దకు వచ్చి మరి రక్షణ లేని వారు రక్షణ పొందవలసిందిగా ప్రేమపూర్వకంగా దేవుని సన్నిధిలో మీకు తెలియజేస్తూ ఉన్నాను. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథం, యెహోవా మీకు దొరుకు కాలము నందు ఆయనను వెదకుడి, ఆయన సమీపము ఉండగా ఆయనని వేడుకోండి. చూసాను, యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయన్ని వెతకాలండి. ఆయనకి వెతికితే, ఆయన గనక మనం వెతకగలిగితే ఆయుష్ నీదే, ఆయన్ని వెతకగలిగితే విశ్రాంతి నీదే, ఆయన్ని వెతకగలిగితే సమాధానం నీదే. మరి తగిన కాలమందు మరి యెహోవాని వెతకాలండి. ఆయన్ని వెతికితే గనక, ఆయన దొరుకు కాలమందు యెహోవాని వెతికితే గనక మరి ఆయన మనకు ఆయుష్నిచ్చే దేవుడై ఉన్నాడు. మరి ఆ ప్రభు నిన్ను దర్శించు కాలం ఏంటో మనం తెలుసుకున్నాం. మరి 4-5 కాలాలు ఈరోజు మీ ముందు ఉంచబడ్డాయి. ప్రభు దర్శించు కాలము మొదటిదిగా కుదురుబాటు కాలము. సరి చేసుకో. ఇవి ఏదైతే మరి నీ అవసరతలు ఉన్నాయో అవన్నిటినీ మరి దేవుడు తీర్చేవాడుగా ఉన్నాడు గనక కుదురుబాటు చేసుకో. కుదురుబాటు చేసుకొని దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసి మరి ప్రార్థనా పూర్వకంగా దేవుణ్ణి వేడుకో. ప్రభువా, నన్ను ఎందుకు దర్శిస్తున్నావో నేను తెలుసుకుంటానయ్యా. ఈ రోజు నుంచి నీ దర్శనానికి ప్రభువా మరి ఏది కారణమై ఉన్నదో ఆ కారణము నేను తెలుసుకొని
వేడుకొని ప్రభువా ఇదిగో నీకు విముఖతనై ఉంటానయ్యా అని చెప్పి మనమందరము ప్రభు దర్శించు కాలం ఏ కాలమో తెలుసుకొని ఆ కాలము తెలుసుకున్నాము గనక మరి అతి కృపను మనమందరము పొందుకుందాం. ప్రభు దర్శించు కాలము మనమందరము తెలుసుకుందాము గాక. ఈ మాటలు దేవుడు దీవించును ఆశీర్వదించును గాక. సమయంలో ప్రభు నిన్ను దర్శించు కాలము అనే అంశము ద్వారా దేవుని వాక్యాన్ని చక్కగా మనకు అందించిన ప్రియ పెద్దలు ఆనందరాజు గారికి సంఘం తరపున ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. మే గాడ్ బ్లెస్ యూ. ఈ సమయంలో దేవుని యొక్క సహవాసములో ప్రియదాసులు తెలియపరిచిన కాలములో మనం ఉంటున్నాం. బైబిల్లో అజ్ఞాన కాలమును దేవుడు చూచి చూడనట్టుండెను, ఇప్పుడైతే అంతటా అందరూ మారు మనసు పొందాలి. కనుక ఈ శిలువ శ్రమల వాక్య ధ్యానాలలో మనమందరం కూడా రక్షణ కలిగిన వారముగా మారు మనసు అనుభవంలోనికి వచ్చి ప్రభు నామాన్ని మనం గణపరచవలసిన వారమై ఉన్నాము. 30వ కీర్తనలో కూడా 6వ వచనములో నేనెన్నడూ కదలనని నా క్షేమ కాలమున అనుకుంటుని. దైవ సన్నిధిలో ఆ క్షేమ కాలము అనేది ఎంతకాలం ఉంటుందో ఎవరికి తెలియదు. ఆ క్షేమ కాలమున మనలను దేవుడు దర్శిస్తున్నాడు గనుక ప్రభు దగ్గరకు వచ్చి జక్కయ్య వలె, తప్పిపోయిన కుమారుని వలె ప్రభులో మనం ప్రతిష్ఠించబడదాం. అటు సమయాన్ని ప్రభు మనకిస్తూ ఉండగా ఆ సమయాన్ని మనం సద్వినియోగం చేసుకుందాం. చాలా చక్కగా ఆ ప్రభు నిన్ను దర్శించు కాలము అనే అంశము ద్వారా దేవుని వాక్యాన్ని మనం విన్నాం. దయతో తలలు వంచుదాం. మన మధ్యలో ప్రియ దాసులు రెవరెండ్ కోలా డేనియల్ గారు ఉన్నారు. వారు కూడా ముందుకు వచ్చి ప్రార్థన చేస్తారు. మొదటిగా నేను ప్రార్థన చేస్తాను, వారు ముగింపు ప్రార్థన ఆశీర్వాదంతో మనం ఈ కార్యాన్ని ముగిద్దాం. తలలు ఉంచుదాం. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు సకల దీవెనలకు కారణభూతుడగు మా ప్రియ పరలోకపు తండ్రి, మీ గొప్ప నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. ఉదయకాల సమయం శిలువ శ్రమల వాక్య ధ్యానములో భాగముగా 5వ శుక్రవారంగా మేము కలిగి ఉన్నాం. ప్రభా, ఇది ఒక క్రమమైనటువంటి నాయన పద్ధతిగా మీరు మా ముందుంచి ప్రార్థనాపూర్వకంగా ప్రభా ప్రతి సంవత్సరం కూడా ఈ రీతిగా మీలో ఎదుగుటకు ప్రభా మీరు మాకిస్తున్న ఈ సదవకాశముకై స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. నీ దీనదాసులు ఆనందరాజు గారిని నీ పక్షములో నిలువబెట్టుకుని ప్రభు నిన్ను దర్శించు కాలము నిజమే. మీరు మమ్మల్ని దర్శించకపోతే ప్రభా మా జీవితాలు అగమ్య గోచరముగా ఉండేవి. ఆనాడు 2000 సంవత్సరాల క్రితం కన్య మరియను మీరు దర్శించారు. వారి గర్భమును పరిశుద్ధాత్మ శక్తితో తెరిచి పరిశుద్ధుడైన దేవుని కుమారుని లోకానికి పంపించారు. ప్రభా ఆ కుమారుని ద్వారా నాయన మాకు నిత్యరాజ్య వారసత్వం ఇవ్వటానికి ఆ సిలువలో ప్రభా మీరు చేసిన త్యాగం గొప్పది. మీరు చిందించిన విలువైన రక్తం, ఆ రక్తము చేత మేము కడగబడినప్పుడు మా జీవితాలు నాయన మీకు యోగ్యమైనవిగా మార్చబడతాయి. పాపము నుండి పరిశుద్ధతలోనికి నడిపించబడతాయి. చీకటిలో నుండి వెలుగులోనికి వెలిగించబడతాయి. ఆయా ప్రయోజనకరము కాని అనుభవాలను ప్రయోజనకరమైన స్థితిలోనికి నడిపించేది నాయన మిమ్ములను కలిగి ఉండే గొప్ప స్థితి. అట్టి స్థితిని మీరు మాకు ఇస్తున్నారు. ఇంకా ఎవరైనా లోకములో ప్రభా నాయన మీరు వారిని దర్శిస్తూ ఉండగా సమాధానకరమైన సంగతులను ప్రభా వారు తెలుసుకొనక వారి హృదయాలను మనస్సును ఆత్మను కఠినపరుచుకుంటూ నీ నామాన్ని నాయన కలిగి ఉండకుండా నామకార్థముగా ఉంటూ ఉంటే ప్రభా ఈ దినమైనను నాయన సమాధాన సంగతులను తెలుసుకుని నాయన మేలు అనుభవించినట్లు సహాయం చేయండి. ఆనాడు జక్కయ్యను చూచి పిలిచావు. తప్పిపోయిన కుమారుడు తన తప్పు తెలుసుకుని వచ్చాడు. విందుకు ఆహ్వానించిన వారు నెపములు చెప్పినప్పటికీ రాజవీధులలో ఉన్న ప్రతి వారు బలహీనులు, అల్పులు వారందరూ విందుకు ఆహ్వానించబడినప్పుడు పెళ్లి వస్త్రం కలిగి లేని వాణిని హెచ్చరించినట్లుగా ఇంకా ఎవరైనా ప్రభా నిన్ను కలుసుకోవడానికి తగిన పెళ్లి వస్త్రం లేకపోతే వారికి ఈ దినములు ముగించిన తదుపరి నాయన రక్షణ విషయమై మారు మనసు విషయమై నీటి బాప్తిసం పొందినట్లుగా మీరు ప్రేరేపించండి. ప్రభా నీ ప్రియ దాసులు నాయన ఆనందరాజు గారు వారి ఉద్యోగ బాధ్యతలలో మీరు తోడుండండి. వారి గృహములో వారి సతీమణిని, వారిద్దరు బిడ్డలు స్ఫూర్ణ సార్దీసులను జ్ఞాపకం చేసుకుని గొప్ప కార్యాల బిడ్డల పట్ల చేయండి. మీరు అక్కడ వరకు కూడా
ఆ కుటుంబం నీలో ఫలించినట్లు సహాయం చేయండి. ఉదయకాల సమయం చేరిన కుటుంబాలు, వ్యక్తులు ఒక్కొక్కరు ప్రతి ఒక్కరిని దీవించండి. గ్రామమును దీవించండి. గ్రామస్తులను ఆశీర్వదించండి. యావత్ ప్రపంచం, మా మంగళగిరి పట్టణం, రాష్ట్రం, ప్రతి దాని కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. మేము అడగటమే మా వంతు అయితే ఉండగా నాయన మీరు చేసే కార్యాలు కూడా మేము చూడబోతున్నాం. అట్టి విశ్వాసములో బలపరచండి నాయన. నీ దాసులు నాయన రెవరెండ్ కోలాడేనియల్ గారు కూడా నాయన ప్రార్థన చేయబోతున్నారు. వారి మనవి కూడా మీరు ఆలకించండి. సంఘ పక్షములో నాయన, దైవదాసుని పక్షములో, కుటుంబం పక్షములో నాయన మీ నామములో వారు చేసే మనవులకు కూడా జవాబు దయచేయండి నాయన. సార్వత్రిక సంఘములో నీ దీనదాసులు, దాసుల కుటుంబాలన్నిటి కొరకు కూడా ప్రార్థన చేస్తున్నా నాయన. ఇదిగో సంఘ భేదము లేకుండా సంఘం ఒకటిగా భావించి ఐక్యత సమాధానముతో లోకమునకు నిన్ను ప్రచురించినట్లుగా ప్రతి దైవదాసుని, దాసురాల్ని, వారి కుటుంబాలను ఆత్మతో నింపండి. విశ్వాస సమూహములను బలపరచండి దేవా. మీకే స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ కృపలో జ్ఞాపకం చేసుకునమని రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రేమగల దేవ, దయగల తండ్రి, మహోన్నతుడా, మహాగణుడా, నీ పాదములకు స్తుతులు, స్తోత్రము 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 చెల్లిస్తున్నాం రాజా. ఎదుగో మా ప్రభా తండ్రి, గత మాసపు 18వ దినం నుండి ప్రారంభించబడిన ప్రభా తండ్రి, ఈ యొక్క లెంట్ దినములలో 5వ శుక్రవారానికి నడిపించారు. వందనాలు, స్తోత్రాలు 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 తండ్రి. మా ప్రభా తండ్రి, ఈ 5వ శుక్రవారం మా ప్రభా తండ్రి నీ బిడ్డలను తీసుకుని వచ్చి నాయన తండ్రి కొంత సమయం నీ సందులో గడపడానికి నీ కృపతో నింపిన విధానాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ప్రాంత ప్రజల రక్షణార్థమై మా ప్రభా తండ్రి సిద్ధపరచబడిన ఈ మందిరాన్ని మా ప్రభా దినదిన అభివృద్ధి జరిగించండి. సరిహద్దులు విశాలపరచండి మా ప్రభా. నీ ప్రజలను తోడుకొని రండి. బహుజన సమూహములతో మా ప్రభా మీ నామం మహింపరిచే విధంగా ఈ స్థలాన్ని మా ప్రభా పరిశుద్ధపరచండి, ప్రత్యేకపరచండి, ప్రతిష్ఠించండి. నీ కృపలో జ్ఞాపకం చేసుకొని సహాయం చేయమని వేడుకుంటున్నాం. స్తోత్రాలు ప్రభా. ఆనందరాజు గారి ద్వారా మీరు అందించిన తండ్రి మా ప్రభా తండ్రి యొక్క తండ్రి దిద్దుబాటు కాలాలను బట్టి మా ప్రభా తండ్రి మీరు తెలియజేసిన అనేక విషయాల కొరకే వందనాలు, స్తోత్రాలు స్తోత్రాలు చెల్లించిన తగిన కాలమందు మా ప్రభా నాయన మీరు తండ్రి మమ్మల్ని హెచ్చించే ప్రభువుగా ఉన్నారు. స్తోత్రాలు 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 చెల్లించిన నీ బలిష్టమైన రెక్కల కింద మమ్మల్ని మేము తగ్గించుకొని ముందుకు సాగులాగున సహాయం చేయమని వేడుకుంటున్నాము. స్తోత్రాలు ప్రభా. ఆనందరాజు గారిని వారి ఉద్యోగ బాధ్యతల్లో మా ప్రభా తండ్రి నీ పరిచర్యలో మా ప్రభా నాయన ప్రత్యక్షంగా పరోక్షంగా బాహుగా దీవించి నీ కృపలో భద్రపరిచి వాడబడుతుండగా సహాయం చేయండి. స్తోత్రాలు తండ్రి. వారికి ఇచ్చిన తండ్రి మా ప్రభా తండ్రి భార్య బిడ్డలను దీవించండి. బిడ్డలను మా ప్రభా తండ్రి వారి చదువుల్లో నాయన ఉన్నత విద్యను అభ్యసించడానికి ద్వారాలు తెరవండి. స్తోత్రాలు. అత్యున్నతంగా నీ నామాన్ని మహింపరచడానికి నీ కృపతో నింపండి, సహాయం చేయండి ప్రభా. స్తోత్రములు 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 చెల్లిస్తున్నాం. మిగిలిన మా ప్రభా తండ్రి 27వ తండ్రి శుక్రవారపు 27వ దిన శుక్రవారాన్ని బట్టి మా ప్రభా గుడ్ ఫ్రైడే తండ్రి ఏప్రిల్ మాసపు 3వ దినాన్ని బట్టి సదిలో ప్రార్థన చేస్తున్నాం. స్తోత్రాలు 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 ప్రభా. దినాలకు ఏర్పాటు చేసిన దైవజనులను నడిపించండి తండ్రి. గుడ్ ఫ్రైడేకి నిర్వహించబడుతున్న తండ్రి 7 మాటలు మా ప్రభా తండ్రి ప్రత్యేక తండ్రి ధ్యానంలో నాయన ఎవరిని ఏ రీతిగా నిర్ణయించారో మా ప్రభా నీ నా మహిమార్థమై నీ ప్రజలందరినీ తోడుకొని వచ్చిన ఆయన తండ్రి ఆ దిన కార్యక్రమాన్ని మీ నా మహిమార్థమై జరిగించుకొని సహాయం చేయండి. స్తోత్రాలు ప్రభా తండ్రి. నీ బిడ్డల రక్షణార్థమై ఈ ప్రాంత ప్రజల రక్షణార్థమై సిద్ధపరచబడిన మా ప్రభా నాయన తండ్రి ఈ ప్రత్యేక తండ్రి ఆత్మ సంబంధమైన కార్యక్రమాలని ఈ స్థలంలో జరుగుతున్న ఆరాధనలన్నిటినీ మా ప్రభా మీరే జరిగించి సహాయం చేయండి. స్తోత్రాలు. స్థానిక సంఘాపరి అరుణ్ కుమార్ గారిని వారికి ఇచ్చిన సతీమణి 2 బిడ్డలను దీవించండి ప్రభా. తోబుట్టులు బంధువులు రక్షమధికులను ఆశీర్వదించండి, నీ కృపలో భద్రపరచండి. స్తోత్రాలు చెల్లిసిన వారందరూ మా ప్రభా నాయన మందిర పరిచర్యలో నీ సేవా పరిచర్యలో ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరిస్తూ మా ప్రభా నాయన తండ్రి వారి యొక్క ఆధ్యాత్మిక జీవితాలను బలపరుచుకుంటూ ముందుకు సాగులాగున నీ కృపతో నింపమని వేడుకుంటున్నాం. స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా నాయన తండ్రి. నాయన
తండ్రి వారి కుమారుడు తండ్రి స్వరను తండ్రి, అలాగనే మా ప్రభా తండ్రి వందన తండ్రి బిడ్డలు మా ప్రభా తండ్రి మరి ఇంటర్మీడియట్ పరీక్షలు ముగించుకొని నాయన నీటి కొరకు సిద్ధపడుతుండగా సహాయం ఇచ్చేమని వేడుకొంచున్నాము, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆ పరీక్షలో మంచి మా ప్రభా నాయన ఫలితాలు పొందినట్లు కృపతో నింపండి, సహాయం చేయండి, మీ జ్ఞానము దయచేయండి, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. వారికి కావలసిన మా ప్రభా పరిపూర్ణమైన ఆరోగ్యమును దయచేయండి, జ్ఞాపక శక్తి దయచేయండి, స్తోత్రాలు 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 చెల్లిస్తున్నాం. ఇంకా అనేక మంది మా ప్రభా నాయన సంఘంలోని బిడ్డలు, కుటుంబాల్లోని బిడ్డలు మా ప్రభా విశ్వాసుల కుటుంబాల బిడ్డలందరినీ బట్టి మా ప్రభా నిస్సందులు ప్రార్థన చేస్తున్నాం. మా ప్రభా నాయన తండ్రి ఇంటర్మీడియట్ పరీక్షలు ముగించబడినవి, మా ప్రభా 10th క్లాస్ పరీక్షలు జరుగుతుండగా సహాయం చేయండి, స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. మా ప్రభా ప్రార్థనాపూర్వకంగా నీ వైపు చూసి మా ప్రభా నాయన వారు విశ్వాసంతో పరీక్షలు రాయడానికి సహాయం ఇచ్చేమని వేడుకుంటున్నాము, స్తోత్రాలు ప్రభా. అలాగనే నాయన తండ్రి ఈ ఉదయకాలమందు నీ సన్నిధిలో పాల్గొన్న ప్రతి ఒక్కొక్కరిని పేరు పేరును దీవించండి, వారిని వారి కుటుంబాలను వారి యొక్క చేతి పనులన్నిటినీ ఆశ్చర్యకరంగా మార్చండి, సహాయం చేయండి, స్తోత్రాలు ప్రభా. మీరు ఇచ్చిన యొక్క తండ్రి ఈ పగటిదిన కాలాన్ని ప్రయోజనకరంగా మార్చండి, సహాయం చేయండి, సమయోచితమైన కృపతో నింపండి, సమయోచితమైన జ్ఞానముతో నడిపించి సహాయం చేయమని వేడుకుంటూ ఈ ఉదయకాల దీవులు మా అందరిపై మెండుగా కృమరించమని ఈ మందిరాన్ని బట్టి నిశ్చలు మరొకసారి ప్రార్థన చేస్తూ మా ప్రభా తండ్రి ఈ సరిహద్దులు విశాలపరచండి, నీ ప్రజలను తోడుకోండి మా ప్రభా. ఈ మందిరము నాయన తండ్రి అనేక మందికి ప్రార్థనా మందిరం అనబట్లు సహాయం చేయండి, అన్ని జనులకు ప్రార్థనా మందిరం అనబడినట్లు సహాయం చేయమని వేడుకొచ్చున్నాము, స్తోత్రాలు. సకల జనులకు ప్రార్థనా మందిరం అనబడినట్లు సహాయం చేయమని వేడుకొచ్చున్నాము, స్తోత్రము స్తోత్రము స్తోత్రం ప్రభా. ఆత్మ సంబంధమైన విషయాలతో మరి ఎక్కువగా బలపరిచి నడిపి సహాయం చేయమని వేడుకుంటూ మా ప్రభును నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమును బట్టి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము కూడి ఉన్న మనకును సకల పరిశుద్ధులకును దేవుని వాక్యాన్ని అందించిన దాసునికి, సంఘ కాపరికి, వారి కుటుంబానికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడైండి నడిపించును గాక, ఆమేన్ ఆమేన్. వచ్చేవారు 20